నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పారిశుధ్య పనులపై ప్రత్యేకంగా దృష్టి సారించండి. అధికారులు సిబ్బందికి సీఎం చంద్రబాబు ఆదేశం. యుద్ధ ప్రాతిపదికన బుడమేరు గండ్లు పూడ్చివేత పనులు. రంగంలోకి దిగిన ఆర్మీ ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్స్. పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం. అన్నదాతలకు కేంద్ర మంత్రి చౌహాన్ అభయం. వరద బాధితుల కోసం నిత్యావసరాల కిట్లు సిద్ధం. ప్రభుత్వం అండగా ఉందన్న మంత్రి నారాయణ. మూగజీవాల ఆకలి తీర్చిన దాతలు. రాయనపాడులో పశువుల దాణా ఉచితంగా పంపిణీ. వరద సహాయక చర్యలపై మంత్రులు అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుధ్య పనులను అధికారులు సీఎంకు వివరించారు. ఫైర్ ఇంజన్లతో రోడ్లు, కాలనీలు, ఇళ్లు శుభ్రం చేస్తున్నట్లు వివరించారు. ఈ పనులు మరింత వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. బుడమేరు గండ్లు పూడ్చివేత పనుల పురోగతిని తెలుసుకున్నారు. గండ్లు పూడ్చేందుకు ఆర్మీకి చెందిన ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్స్ విభాగం రంగంలోకి దిగినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర సిబ్బంది 2 గండ్లు పూడ్చినట్లు వివరించిన అధికారులు అత్యంత క్లిష్టంగా ఉన్న 3వ గండి పూడ్చేందుకు ఆర్మీ వచ్చినట్లు తెలియజేశారు. అన్ని విభాగాల సమన్వయంతో 3వ గండి పూడ్చే పనులు త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కరెంట్ సరఫరా, టెలిఫోన్ సిగ్నల్స్ పునరుద్ధరణ, ట్యాంకర్లతో తాగునీటి సరఫరా వివరాలు తెలుసుకున్నారు. నిత్యావసరాల కిట్ పంపిణీపైన సీఎం సమీక్ష చేశారు. ఇప్పటికే ప్యాకింగ్ పూర్తి చేసి సరఫరాకు సిద్ధం చేసినట్లు అధికారులు వెల్లడించారు. వాహనాలు, ఇళ్లలో ఎలక్ట్రానిక్ వస్తువులు దెబ్బతిన్నందున ఇతర ప్రాంతాల నుంచి టెక్నీషియన్లను పిలిపించాలని సూచించారు. అవసరమైతే పారితోషికం ఇచ్చి మెకానిక్లు, టెక్నీషియన్లను తీసుకురావాలని నిర్దేశించారు. వరద కారణంగా నష్టపోయిన రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ భరోసా ఇచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో 2వ రోజు పర్యటనలో ఆయన కృష్ణా జిల్లా కేసరపల్లికి వెళ్లారు. బుడమేరు దెబ్బకు నిండా మునిగిన పంట పొలాలను పరిశీలించారు. అనంతరం రైతులను అడిగి పంట నష్ట వివరాలను తెలుసుకున్నారు. మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ పురంధేశ్వరి, వ్యవసాయ శాఖ అధికారులు ఆయనకు పరిస్థితిని, రైతులు నష్టపోయిన వివరాలను తెలియజేశారు. అనంతరం పంట నష్ట వివరాలను తెలియజేసే ఫోటో ప్రదర్శనను ఆయన తిలకించారు. ఆ తర్వాత రైతులతో ముఖాముఖి నిర్వహించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. बैग्स आते हैं, यानी कि एक बैग 75 kg का होता है। 7 टन पर हेक्टर कितना प्रॉफिट इनको होता है? 45 प्रॉफिट మీకు లాభం ఎంత వస్తుంది? నిజంగా మంచి పంట అయితే 10,000 5,000 आता है अगर सब ठीक ठाक चले तो। उसको देखने आया हूँ, आपका दर्द समझने आया हूँ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో, ఉపద్రవం ఏదైతే ఉందో దాన్ని పరిశీలించడానికి, జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేయడానికి, రైతులతో ముఖాముఖి మాట్లాడడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. मैं खुद किसान हूँ, इसलिए किसान का दर्द मैं जानता हूँ, किसान की परेशानी मैं समझता हूँ. మళ్ళీ వెలుగులు తీసుకొచ్చే దిశగా మేము అడుగులు వేస్తూ మేమిరువురం కూడా, ఇటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, మేమిరువురం కూడా మేము పనిచేస్తాం. केंद्र सरकार राज्य सरकार को पूरी सहायता करेगी और दोनों सरकार मिलकर काम करेंगे. कई मुद्दे मेरे ध्यान में आए हैं, जैसे एक मुद्दा है टेनेंट किसानों का. लीज पे जो लेते हैं उनको कई योजनाओं का लाभ नहीं मिलता. इसलिए हम नए सिरे से सोचेंगे कि जो जमीन लीज पे लेकर खेती करते हैं उनके लिए क्या योजना बनाई जाए. जो लैंड ऑनर है उनके लिए अलग योजना है. दुख की बात यह है कि प्रधानमंत्री फसल बीमा योजना जैसी योजना का पुरानी सरकार ने लाभ नहीं उठाया, प्रीमियम जमा नहीं किया. इसलिए किसानों को प्रीमियम के बदले उनको नुकसान की जो भरपाई होनी थी वो नहीं की गई. लेकिन कल मुख्यमंत्री जी से चर्चा हुई है, हम ऐसी रीति बनाएंगे कि प्रीमियम का हिस्सा सरकार जमा करेगी, राज्य सरकार, और किसानों को कैसे फसल बीमा योजना का लाभ मिले
इस पर ध्यान देंगे। तात्कालिक राहत की आवश्यकता है। एसडीआरएफ का फंड यहाँ 3,400 करोड़ के आसपास है, जिसमें केंद्र सरकार का शेयर भी रहता है। उसमें से भी किसान को तात्कालिक सहायता देने का प्रयत्न करेंगे और उसके बाद फिर किसान के और कैसे मदद की जाए, अलग अलग योजना के तहत फसल बीमा योजना सहित उनमें भी किसान को सहयोग करने के लिए हर संभव प्रयास करेंगे। ఇక్కడ కౌలు రైతులు ఉన్నారు, అదే విధంగా సొంతంగా భూమి చేసుకుంటున్నటువంటి రైతులు కూడా ఉన్నారు. కనుక ఇద్దరికి ఏ విధంగా ఉభయ కుశలోపరి అన్నట్టుగా ఇద్దరికి లాభం చేకూర్చే విధంగా మనం ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి, ఎటువంటి పథకాలని తీసుకురావాలి అనేటువంటి విషయం మీద ఖచ్చితంగా మేము దృష్టి సారిస్తాము. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే రెండు ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కూడా సమన్వయంతో రైతులకి సహాయం అందించే దిశగా మేము అడుగులు వేస్తాము. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత అనేక విషయాలు నా దృష్టి కూడా రావడం జరిగింది. అయితే ఇక్కడ వెంటనే తాత్కాలిక ఉపశమనం కల్పించడానికి ఎస్డీఆర్ఎఫ్ అంటే స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ మాధ్యమంగా 3,400 కోట్ల రూపాయలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది. దీంట్లో కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చినటువంటి డబ్బులున్నాయి. కనుక వాటిని వినియోగించుకుని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మీకు ఉపశమనాన్ని అందించే దిశగా అడుగులు వేస్తారు. అదేవిధంగా పోయిన ప్రభుత్వం ఏదైతే ఉందో వారు ఈ ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన అంటే ఇన్సూరెన్స్ ఏదైతే పథకం ఉన్నదో దానికి కట్టవలసినటువంటి ప్రీమియం పోయిన ప్రభుత్వం, ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం కట్టనటువంటి సందర్భంలో చాలా మంది రైతులు ఇప్పుడు దాని లాభం తీసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించాము నిన్న. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించి సవివరంగా మాకు అన్ని కూడా తెలియజేశారు. కనుక రాష్ట్ర ప్రభుత్వం మేము ఇద్దరం కూడా ఈ విషయాలన్నిటి మీద దృష్టి పెట్టి రైతులకి ఉపశమనం కల్పించే దిశగా మేము పనిచేస్తాం. గత 5 రోజుల నుంచి బుడమేరు గట్టుపైనే ఉండి మంత్రి నిమ్మల రామానాయుడు పనులు చేయిస్తున్నారు. బుడమేరు గండ్ల పూడికలో లక్ష్యానికి చేరువలో ఉన్నామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. వర్షం, వరద పెరగటం వంటి ప్రతిబంధకాలు ఎదుర్కొంటూ 2 గంటలు పూర్తి చేశామని నిమ్మల వివరించారు. సింగ్ నగర్కు వరదను నియంత్రించడమే లక్ష్యంగా యుద్ధ ప్రాతిపదికన 3వ గండి పూడ్చివేత పనులు చేస్తున్నామని తెలిపారు. ఏదైతే లెఫ్ట్ బండ మీద గండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని వెనువెంటనే యుద్ధ ప్రాతిపదికన పోడ్చాలి అనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల ప్రకారం నారా లోకేష్ బాబు గారు కూడా ఎప్పటికప్పుడు ఇచ్చేటువంటి సూచనలు తోటి యుద్ధ ప్రాతిపదికన పగలు రాత్రి కూడా ఇక్కడే ఉండి పనిచేస్తూ వర్షం వచ్చినా గాలి వచ్చినా కూడా ఏజెన్సీలు కానీ అధికారుల యొక్క సహకారంతో పనులు సాగిస్తూ ఇప్పటికీ ఏదైతే మొదటి గండి అదేవిధంగా 2వ గండి కూడా విజయవంతంగా పూడ్చగలిగాం. రాత్రి 3వ గండి పనులు కూడా శరవేగంగా మరి జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ గండ్లను మనం పూడ్చగలిగితేనే ఈ యొక్క బుడమేరు వరద నీరుని మనం ఇక్కడ అడ్డుకోగలిగితేనే సింగ్ నగర్లోను విజయవాడ పట్టణంలో తిష్టవేసినటువంటి వరద నీరుని నిలువరించేటువంటి పరిస్థితి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా 74 సంవత్సరాల వయస్సులో మరి రోజుకి 2 గంటలు సైతం కూడా పడుకోకుండా ఆయన ఏ విధంగా అయితే పనిచేస్తున్నారో ఆయన కష్టానికి ఆయన కృషికి ఫలితం ఉండాలంటే ఈ గంటలు ఖచ్చితంగా పూడ్చాలనే ఉద్దేశంతో మరి ఎవరి 1 అవర్కో 3 అవర్స్కో సడన్ గా వర్షం రావడం, చేసిన అప్రోచ్ రూట్ అంతా కూడా మళ్ళీ మొదటకొచ్చి పాడైపోవడం. అదేవిధంగా నిన్న అయితే బుడవేరు దగ్గర 9,000 10,000 క్యూసెక్లకి మళ్ళీ పొంగి మేము చేస్తున్నటువంటి వర్క్కి అడ్డంకి కలగడం, ఆ వేసినటువంటి మెటీరియల్ కూడా ఆ ఫ్లోకి మళ్ళీ వెనక్కి కొట్టుకుపోవడం, ఇటువంటి ప్రతిబంధకాలు ఎదురైనా కూడా ఈ కష్టపడి పనిచేసుకుని 2 గంటలను పూడ్చాం. 3వ గంట కూడా ఈ రోజు కల్లా పూడ్చి ఏదైతే ఆ సింగ్ నగర్కి ఈ యొక్క వరద నీరుని అరికెట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నామని చెప్పి తెలియజేస్తాం. బుడమేరు వరద ప్రవాహం కట్టలు తెంచుకుని విజయవాడను ముంచెత్తడానికి కారణం పరివాహక ప్రాంతంలోని ఆక్రమణలేనని స్థానిక రైతులు తేల్చి చెప్పారు. ఎగువన మైలవరం కొండల్లో కురిసిన భారీ వర్షంతో పాటు వాగుల నుంచి వచ్చిన నీరుతో ఇంత విపత్తు వచ్చిందన్నారు. బుడమేరు కాలువపై పడిన 11 గండ్లు ఎడమ, కుడి ప్రాంతాల్లో ఉన్న 1000 ఎకరాలను ముంచెత్తాయని గొల్లపూడికి చెందిన రైతు బాలకోటేశ్వరరావు తెలిపారు. దిగువన కొల్లేరులోకి నీరు వెళ్లేలా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలంటున్న రైతుతో మా ప్రతినిధి ధనుంజయ్ ముఖాముఖి.
ఏలూరు వద్ద పడినటువంటి గండ్లను పూడ్చే పని యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతుంది. మనం వెనక చూడొచ్చు, దాదాపుగా 3 గండ్లు పడితే అక్కడ గండ్లు పూడ్చే పని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో ఈ పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. అయితే ఈ గండ్లు పడిన చోట ఉన్నటువంటి బుడమేరు నీళ్లంతా కూడా దిగువన మనకు కనిపిస్తున్నటువంటి నగరం మీద పడుతుంది. ప్రధానంగా గొల్లపూడి, అలాగే దిగువన ఉన్నటువంటి సితారా సెంటర్, కబేళ, చిట్టినగర్ తదితర ప్రాంతాలన్నీ, అజిత్ సింగ్ నగర్, ఇవన్నీ కూడా ఈ నీటి వల్లనే ప్రభావితమైన చెప్పాలి. ప్రస్తుతం చూస్తే కనుక ఒక స్పష్టమైనటువంటి మ్యాప్, ఈ గండ్లు పడడానికి కారణం ఏమిటి, అలాగే ఎందుకు, ఎక్కడి నుంచి ఈ నీరు ఇంత పెద్ద ఎత్తున ఉధృతి కొనసాగింది అన్న అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి స్థానిక రైతు మనతో ఉన్నారు. చెప్పండి, ఎట్లా ఈ గండు పడింది, ఎట్లా ఈ నీటి ప్రవాహం ఎలా ఉంటుంది అసలు? ఇవాళ కనుక ఈ ప్రాంతం మొత్తానికి కనుక పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ సమగ్రమైన డిపిఆర్ తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఇంత స్పష్టంగా చెప్పాల్సి వస్తుందంటే, విజయవాడ నగరానికి పశ్చిమాన దగ్గర తెలంగాణ నుంచి, ఖమ్మం నుంచి కానీ, లోకల్ క్యాచ్మెంట్ రెయిన్ వాటర్ కానీ, నాగార్జున సాగర్ ఎడంకాలం నుంచి మిగులు జలాలు కానీ, ఏ వాటర్ అయినా సరే మొత్తం మున్నేరు కానీ ఏదైనా సరే ఇక్కడి నుంచే బుడమేరు మీద నుంచే విజయవాడ ఉత్తరం పక్క నుంచి ఎనికేపాడు దాటి వెళ్ళవలసిన పరిస్థితి ఉంటుంది. మీరు స్పష్టంగా కనుక ఈ మ్యాప్ను చూసినట్టయితే వెలగలేరు 0 పాయింట్ దగ్గర నుంచి ఎనికేపాడు దాకా దగ్గర 36 కిలోమీటర్లు అనేది ఈ లైన్ అనేది ఉంటుంది. 10వ కిలోమీటర్ దగ్గర నుంచి రైల్వే లైన్స్ ఉన్నాయి. అట్లాగే సిటీ ప్రారంభం జరుగుతూ ఉంటుంది. అక్కడ నుంచి ఈ ముంపు నీళ్లతో పాటు విజయవాడ సంబంధించిన డ్రైన్ మొత్తం కూడా పాలప్రాయట దగ్గర నుంచి ఆ కొండను ఏదైతే చూసిన అమ్మవారి కొండ నుంచి పశ్చిమ పక్కన ఉన్న విద్యాధరపురం, భవానీపురం డ్రైన్ మొత్తం కూడా ఇదే బుడవేరులోంచి బయటికి వెళ్తుంది. అట్లాగే అమ్మవారి కొండ నుంచి ఉత్తరం పక్కన ఉన్న మొగలరాజపురం, విజయవాడ నగరం ప్రధానమైన డ్రైన్ మొత్తం కూడా ఈ యొక్క బుడమేరులోంచి వెళ్తుంది. కాబట్టి ఇక్కడ వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర 20,000 క్యూసెక్ నీళ్లు డిశ్చార్జ్ అయ్యే విధంగా పోలవరం కెనాల్ ఏ రకంగా కట్టారో లైనింగ్తో సహా ఇవాళ విజయవాడ నగరానికి ఉత్తరాన ఈ బుడమేరు కాలం తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ల్యాండ్ కూడా ఆల్రెడీ అక్కడ ల్యాండ్ మొత్తం కూడా బుడమేరు ల్యాండ్ ఉంది, అది ఎంక్రోచ్మెంట్స్లో ఉన్నది. అదే రకంగా ఇంతకు ముందు జరిగింది కానీ చూసినట్టయితే ఇదే కెనాల్ నుంచి 5,000 క్యూసెక్ నీళ్ళు వెళ్ళేది. ఈ కెనాల్ పోలవరం నీళ్లు దీంట్లో నుంచి వెళ్తాయి, వీటీపీఎస్ రిటర్న్ వాటర్ దీంట్లో నుంచి వెళ్తాయి, అట్లాగే బుడమేరు నీళ్ళు కూడా దీంట్లో నుంచి వెళ్తాయి. ఇంతకుముందు 7,000 వెళ్ళదని దీన్ని 33,000 క్యూసెక్ లీటర్లకి పోలవరం కెనాల్తో పాటు దీన్ని పెట్టారు. 3,000 క్యూసెక్లు పెట్టినప్పుడు ఎగున్నటువంటి నీళ్ళు ఎందుకు వచ్చాయి, అలాగే దిగున ఉన్నటువంటి ప్రాంతం నుంచి నీరు అంత ఉధృతి ఎందుకు వచ్చింది, అసలు ఎందుకు గండ్లు పడడానికి ప్రధాన కారణం ఏంటి? గండ్లు పడటానికి ఏదైతే ప్రధానమైన కారణం ఉందో, మనం కనుక గోదావరి నుంచి కనుక దీన్ని ఈ కెనాల్ని అయితే పోలవరం కెనాల్ తీసుకుంటామో, ఈ కెనాల్ వచ్చేప్పటికి చివరిలో వచ్చి కృష్ణానదిలో కలిసే పవిత్ర సంగమం దగ్గర కలుస్తుంది. ఇది పల్లంగా ఉంటుంది కాబట్టి ఈ కట్ట మొత్తానికి కూడా అటుపక్కన ఇటుపక్కన లైనింగ్ అనేది 250 కోట్ల పైన లైనింగ్ ఎస్టిమేషన్ చేసి శాంక్షన్ అయిందని కూడా గత ప్రభుత్వం చేయకపోవడం కూడా దురదృష్టకరం. దీన్ని ఖచ్చితంగా లైనింగ్ కనుక చేసినట్టయితే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు. అంటే ఎంత మేర ప్రాంతం నీట మునిగిందంటారు? ఇప్పుడు ప్రస్తుతం వెలగలేరు నుంచి ఇప్పుడు గండి పడిన ప్రాంతం చూస్తే కనుక ఈ ప్రాంతం అంతా కూడా దాదాపుగా నీట మునిగింది. మీరు వాళ్ళ బుడమేరు ఎక్కడైతే ప్రవాహం జరుగుతుందో రాయనపాడు, పైడూరుపాడు, గొల్లపూడి, వాళ్ళ జేఎన్ఆర్ఎంఏ కాలనీ, అట్లాగే సత్యనారాయణపురం దగ్గర మరి రామకృష్ణాపురం, ఇవన్నీ ఏదైతే ఉందో బుడమేరుకి అటు ఇటు ఉన్న మొత్తం కూడా మీరు కనుక ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఈ కాలువ మీద ఏదైతే పాత బ్రిడ్జ్ ఉందో ఇదే రకంగా అన్ని చోట్ల కూడా బుడమేరు మీద ఓల్డ్ బ్రిడ్జెస్ ఉన్నాయి. ఆ బ్రిడ్జెస్కి ఈ ప్రవాహంతో పాటు తూడుకోళ్ళు అడ్డం పడతాయి. ఆ బ్రిడ్జెస్ అనేది రిమూవ్ చేయటమో లేదా పెద్ద చేయటమో దానికి ఏంటో డైరెక్షన్స్ అనేది చేయాల్సి ఉంది. ఎప్పటి వరకు కూడా అది చేయకపోవడం జరుగుతుంది. అట్లాగే ఎంక్రోచ్మెంట్స్లో కూడా పేద ప్రజలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా విజయవాడలో ఇవాళకి 28,000 ఇల్లు జేఎన్ఆర్ఎం ఇల్లు కడితే కూడా ఆ ఇళ్లలో వాళ్ళని సెటిల్ చేయకుండా, ఆ కాలువని చేయకుండా ఉండబట్టే ఇవాళ ఈ పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వాలు ఖచ్చితంగా దీని మీద సమగ్రమైన సర్వే చేసి ఏదైతే బుడమేరులో ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో ఎంక్రోచ్మెంట్స్ని తీయాలి. అట్లాగే అందులో పేద ప్రజలు అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసి వాళ్ళకి జేఎన్ఆర్ఎంఐ ఇల్లు ఇచ్చి ఆ కాలువని వాళ్ళ పోలవరం కాలాగా తయారు చేయాల్సిన అవసరం ఉంది. దీనికి లైనింగ్ చేయాలి. ఏదైతే ఇప్పుడు మీరు చూసారో ఈ ఇటు పక్కన ఏదైతే ఎడం పక్కన ఇటు నుంచి కనుక వెళ్తుంటే ఎడం పక్కన ఉంది, అటు నుంచి వెళ్తే ఎడం పక్క కుడి పక్క ఉన్నది, ఆ కరకట్టని దీనికన్నా కూడా డబల్ స్ట్రెంత్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మీరు కృష్ణలంక కరకట్ట దగ్గర ఏ రకంగా అయితే వాల్ కట్టున్నారో రాబోయే రోజుల్లో ఏ వాటర్ అయినా సరే పశ్చిమ కృష్ణా నుంచి వచ్చే, పశ్చిమ తెలంగాణ నుంచి కానీ విజయవాడకి పశ్చిమ కానీ కృష్ణా జిల్లాపై వచ్చే ప్రతి నీళ్లు కూడా ఇటు నుంచే డిశ్చార్జ్ అవ్వాలి. అయితే కృష్ణానదిలోకి వెళ్ళాలి, లేదంటే బుడమేరు నుంచి సముద్రంలోకి వెళ్ళాలి. కాబట్టి దీని మీద సమగ్రమైన డిపిఆర్ తయారు చేస్తారని చెప్పి ఎన్డీఏ నాయకులకి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి, అట్లాగే భారతీయ జనతా పార్టీ దగ్గుబాటి పురంధేశ్వరి గారికి, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా దీని మీద దృష్టి పెట్టి గతంలో జరిగిన తప్పులన్నింటినీ సరిదిద్దుకొని ఈ ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ ప్రాంత వాసులందరం కూడా కోరుకుంటున్నాం. మొత్తానికి స్థానికంగా రైతులు చెబుతున్నటువంటి మాట మొత్తం చూస్తే కనుక ఈ బుడమేరు డిశ్చార్జ్ వాటర్కి సంబంధించి, అలాగే లైనింగ్ సంబంధించి, కరకట్టల లైనింగ్ సంబంధించి వెడల్పు చేయాల్సిన అవసరం ఉందని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం ఈ వెలగలేరు
బుడమేరు రెగ్యులేటర్ నుంచి రెగ్యులేటర్ తర్వాత 36 కిలోమీటర్ల మేర ఈ ప్రాంతం అంతా కూడా కట్ట 36 కిలోమీటర్ల మేర స్ట్రెంథన్ చేయాలన్నది స్థానికుల నుంచి చెప్తున్నటువంటి మాట. మొత్తం మీద ఇక్కడికి కేంద్ర బృందం కూడా సెంట్రల్ నుంచి కేంద్ర హోంశాఖ నుంచి వచ్చినటువంటి కేంద్ర బృందం కూడా ఈ ప్రాంతాన్ని పరిశీలించింది. కరకట్టలు స్ట్రెంథనింగ్తో పాటు గండ్లు పూడ్చే పరిస్థితిని అన్నింటినీ కూడా, అలాగే వరద ముంపు ప్రాంతాన్ని కూడా స్వయంగా కేంద్ర బృందం పరిశీలించింది. వాళ్ళ అధ్యయనం తర్వాత ఎలాంటి నివేదికలు ఇస్తారన్న దానిపైన కొంత ఆసక్తి నెలకొంది. కెమెరా పర్సన్ కోటేశ్వరరావుతో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, విజయవాడ. విజయవాడ వరద బాధితులకు నేటి నుంచి ప్రభుత్వం నిత్యావసరాల కిట్లు పంపిణీ చేయనుంది. సిద్ధార్థ కాలేజీలో ఈ కిట్ల ప్యాకింగ్ చేశారు. ఈ కిట్లలో బియ్యం, పప్పుధాన్యాలు, నూనె, ఇతర సరుకులు ఇవ్వనున్నారు. అలాగే నూడిల్స్, యాపిల్స్, బిస్కెట్ ప్యాకెట్లు, పాల ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు కూడా అందించనున్నారు. బాధితులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని నారాయణ చెప్పారు. గత రోజుల్లో అయితే యాక్చువల్గా ప్రతి పూట దాదాపు 10 లక్షల ప్యాకెట్ల ఫుడ్, దాదాపు 8 లక్షల ప్యాకెట్లు మిల్క్, ఒక 8 లక్షల బిస్కెట్స్, అదేవిధంగా వాటర్ ప్యాకెట్స్ ఇవ్వటం జరిగింది. ప్రతి ఒక్కరూ ఆ విషయంలో ఆనందంగా ఉన్నారు. అయితే ఎక్కువ మంది డ్రై ఫుడ్ అడిగారు. అంటే కుక్కుడు ఫుడ్ కంటే కూడా డ్రై ఫుడ్ ఇవ్వని. దానికి నిన్న యాక్చువల్గా ఆయన ఆదేశించారు. ఏమంటే ప్రతి ఒక్కరికి ఒక 6 ఆపిల్స్ ఇవ్వమన్నారు. నూడిల్ ప్యాకెట్స్ ఒక 3 ఇవ్వమన్నారు, నూడిల్స్. అదేవిధంగా మిల్క్ వచ్చి 2 లీటర్స్ ఇవ్వమన్నారు. అదేవిధంగా బిస్కెట్స్ ఒక 6 ఇవ్వమన్నారు, ఆపిల్స్ ఒక 6. ఈ విధంగా ఈ ఐటమ్స్ అన్నిటిని యాక్చువల్గా ఈరోజు ప్యాక్ చేసి ఇవాళ 12 గంటల నుంచి యాక్చువల్గా డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. ఈ ఐటమ్స్ ఏదైతే కింద ఉన్న ఐటమ్స్ యాక్చువల్గా ఇస్తున్నారు. ఇవన్నీ కూడా ఎందుకంటే కుక్కుడు ఫుడ్ అనేది రెగ్యులర్గా ఒకే ఐటమ్ 2 ఐటమ్స్ వస్తున్నాయి, ఇబ్బంది పడుతున్నామని ముఖ్యమంత్రి గారు చెప్పడం. వారు వచ్చి నూడిల్స్ ఇవ్వండి, నూడిల్స్ అయితే హాట్ వాటర్ యాక్చువల్గా పోసుకొని చేసుకోగలని చెప్పారు. ఆ విధంగా ప్రతి చిన్న విషయాన్ని ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆలోచించి ప్రజల నుంచి తెలుసుకొని చేస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని ఈరోజు మా అధికారులు యాక్చువల్గా చేస్తున్నారు. సైమల్టేనియస్గా శానిటేషన్ వాటర్ యాక్చువల్గా పోతూ ఉంది. బుడమేరులో 3 బీచెస్ పట్టడం వల్ల వాటర్ మళ్ళీ ఒక అడుగు కొన్ని ఏరియాలో వచ్చింది. 2 బీచెస్ క్లోజ్ చేశారు. మరొక బీచ్ క్లోజ్ చేయడానికి మిలిటరీ వాళ్ళు పిలిపించారు. మిలిటరీ వాళ్ళు వేగవంతంగా చేస్తున్నారు. ఈరోజు రాత్రికి అది పూర్తవుతుంది. అది పూర్తయితే మరొక 24 గంటల్లో సుమారుగా వాటర్ లేకుండా పోతుంది. వాటర్ లేకుండా పోయినా మరొక 24 గంటల్లో శానిటైజేషన్ వర్కర్ మొత్తం కంప్లీట్ ఏరియాని క్లీన్ చేసి బ్లీచింగ్ చేసి ఫాగింగ్ కూడా చేయడం జరుగుతుంది. నిత్యావసర వస్తువులు కూడా యాక్చువల్గా ఇవాళ నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. దానికి 25 కేజీల బియ్యము, 1 కేజీ కందిపప్పు, 1 కేజీ పంచదార, 2 కేజీల ఉల్లిగడ్డలు, 2 కేజీల బంగాళాదుంపలు, 1 లీటర్ పామాయిల్, ఇవన్నీ ఇవ్వమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అవన్నీ కూడా రెడీ చేస్తున్నారు. ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో ఆ ఏరియాలో ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రంలో వరద విలయాన్ని జాతీయ విపత్తుగా పరిగణించి సహకరించేలా సిఫార్సు చేయాలని రాష్ట్ర మంత్రులు, రైతు సంఘాల ప్రతినిధులు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు విజ్ఞప్తి చేశారు. విజయవాడలో రాత్రి బస చేసిన శివరాజ్ సింగ్ చౌహాన్ను ఖమ్మం జిల్లా పర్యటనకు ముందు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, మంత్రులు అచ్చెన్నాయుడు, లోకేష్, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కలిసి పరిస్థితులను వివరించారు. వివిధ రైతు సంఘాల ప్రతినిధులు శివరాజ్ సింగ్కు వినతిపత్రాలు అందజేశారు. రైతులు గడ్డు పరిస్థితిలో ఉన్నారని, భారీగా సహాయం అందించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ చర్యలపై వరద బాధితులు సంతృప్తిగా ఉన్నారని, కేవలం ప్రత్యర్థి పార్టీలే ఆందోళన చెందుతున్నారని ప్రజాప్రతినిధులు విమర్శించారు. విపత్తు కింద తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. లోగడ గవర్నమెంట్ కానీ ఏదన్నా కానీ ఇప్పుడైతే రైతులు, ప్రజలు నష్టపోయిన విధానాన్ని ఆయన కరెక్ట్గా అసెస్ చేశారు. ఆ విధంగా రికమెండ్ చేస్తా అన్నారు. అసలు చౌహాన్ గారి యొక్క ఆలోచన, ఆయన ముఖ్యమంత్రిగా చేసిన అనుభవము, సీనియరు కాబట్టి ఆయన పంపించాడు. కారణం అగ్రికల్చర్ లాస్ అయింది, జనరల్ లాస్ అయింది. ముఖ్యమంత్రి గారితో చర్చ, ప్రతి ఒక్కరితో చర్చ పెట్టి అవగాహన ప్రకారం మీరు అనుకునేంత కంటే కూడా కేంద్ర సహాయం ఎక్కువ ఉంటుంది. మేము కేంద్రం బీజేపీ పార్టీ తరఫున చెప్తున్నాం, భారీగా ఉంటుంది. ఈ కృష్ణా, గుంటూరు, పల్నాడు ఈ 4-5 జిల్లాల్లో పంటలు పూర్తిగా ధ్వంసం అయిపోయినటువంటి దీన్ని జాతీయ విపత్తుగా మరి కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి. అదేవిధంగా రైతులు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మొత్తం పంటలన్నీ కూడా సర్వనాశనం అయిపోయినటువంటి పరిస్థితి. 30 మంది పైగా
మరి వరదల బారిన పడి చనిపోయినటువంటి పరిస్థితి. అందువల్ల ఈ అంశాలన్నింటినీ కూడా వారి దృష్టికి తీసుకువెళ్ళాం. రైతులకు ఉండేటువంటి అప్పుల్ని ఒక పర్యాయం రద్దు చేయడానికి, అట్లాగే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రాజెక్టులు ముఖ్యంగా బుడమేరుకు సంబంధించి మరి ఈ రకంగా ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి, వాటన్నిటిని కూడా వారి దృష్టికి తీసుకువెళ్ళాం. వారు సానుకూలంగా స్పందించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రైతాంగం చాలా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కోరిన విధంగా దీనిని ఒక జాతీయ విపత్తుగా పరిగణించి భారీగా సహాయం అందించవలసిన అవసరం ఉంది. దానితో పాటుగా పంట బీమా పథకం, అట్లాగే ప్రకృతి వైపరీత్యాలప్పుడు అందించేటటువంటి ఇన్పుట్ అసిస్టెన్సు, ఇవి అందించడంతో పాటు ప్రత్యేకించి కొన్ని పంటల విషయంలో వాళ్ళు మొన్న ఖరీఫ్ పంట కాలంలో తీసుకున్నటువంటి రుణాలు భూమి సాగు చేస్తూ ఉన్న రైతులు కానీ, కౌలువు తీసుకుని సాగు చేస్తూ ఉన్న రైతులు కానీ ఎవరైనప్పటికీ కూడా వారు ఈ పంటల సాగు కోసం తీసుకున్న రుణాలు రద్దు చేయవలసినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా ఆలోచించి కేంద్ర ప్రభుత్వం జాతీయ బ్యాంకులకి, అట్లాగే సహకార బ్యాంకులకి కూడా ఆదేశాలు ఇవ్వవలసినటువంటి అవసరము ఉందని చెప్పటం జరిగింది. అట్లాగే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఈ బుడమేరు దానిని ఛానలైజ్ చేయటానికి బెజవాడ నగరంలో ఆ బుడమేరు ఏలూరు కాలువ పక్కమట కేసరపల్లి దాకా వెళ్ళి అక్కడి నుంచి టన్నెల్ కిందగా వెళ్ళేటటువంటి వరకు కూడా చాలా ఆక్రమణలకు గురైంది. వాటన్నిటిని కూడా తొలగించి భవిష్యత్తులోనైనా ఇటువంటి ఉపద్రవం జరగకుండా కాపాడవలసినటువంటి అవసరం ఉంది. అత్యధిక పెట్టుబడులు పెట్టినటువంటి కంద, పసుపు, అరటి ఇట్లాంటి పంటలన్నీ కూడా నాశనమై రైతులు చాలా తీవ్రమైన నష్టాలకు గురయ్యారు. వాళ్ళందరినీ ఆదుకోవటానికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలి. ఎప్పుడో 3 మాసాలకో 6 మాసాలకో సహాయం చేస్తే ప్రయోజనం లేదు. ఆ సహాయం వెంటనే చేసి ఈ వరదలు తగ్గిపోయినాయి కాబట్టి ఆల్టర్నేటివ్ పంటలు వేసుకోవడానికి అవసరమైనటువంటిది కూడా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇటు రైతాంగానికి మేము చెప్తున్నటువంటి మద్దతు ధరతో పాటు ఇప్పుడు దీన్ని ఒక ప్రకృతి వైపరీత్యంగా తక్షణంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకుని వెంటనే రైతాంగానికి కావాల్సినటువంటి విత్తనాలు, మరలా తక్షణం పండించుకోవాల్సినటువంటి పంట, ఆ పంటకు కావాల్సినటువంటి గిట్టుబాటు ధరలు, ఇవన్నీ కనుక చేస్తేనే సరైనటువంటి పద్ధతుల్లో రైతుని ఆదుకున్నటువంటిది అవుతుంది. కనుక కేంద్ర రాష్ట్ర పాలకులకు మేము చెప్పేటువంటిది, విజయవాడ పట్టణంలో ఉండేటువంటి ప్రజలు, కృష్ణా జిల్లా ప్రజలు చాలా ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలకి దేశంలో ఏ మూలైనా సహాయం చేసినటువంటి గొప్ప చరిత్ర వీళ్ళకుంది. అలాంటి వాళ్ళు ఈరోజు వీళ్ళే కష్టాలు పడ్డారు. కనుక ఇవన్నీ కూడా కేంద్ర రాష్ట్ర పాలకులు వెంటనే ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా సహాయం చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి సంయుక్త కిసాన్ మోర్చా తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.